హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్యమ్మ ఫుడ్స్. మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఈరోజు మనం క్యాబేజీ టొమాటో కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా మనం క్యాబేజీని నీళ్ళల్లో వేసి మంచిగా ఉడికించుకున్నామండి. ఆ తర్వాత ఒక పొంగు వచ్చాక తీసేసాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకున్నామండి. చూశారు కదా, అవన్నీ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 1.5 స్పూను పసుపు వేసుకున్నామండి. పసుపు వేసిన తర్వాత కూడా ఈ మొత్తాన్ని చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత దీంట్లో గరం మసాలా వేసుకుంటున్నాం. చూసారు కదా, కొంచెం గరం మసాలా వేసాము. గరం మసాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్యాబేజీ ముక్కలు ఉన్నాయి కదండి, క్యాబేజీ ఇంతకుముందు మనం ఉడకబెట్టామని చెప్పే కదా, సో ఆ క్యాబేజీని ఉడకబెట్టిన వాటిని తీసేసి దీంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా పండిన టమాటాలు తీసుకొని దీంట్లో వేయాలండి. జనరల్గా క్యాబేజీ ఎక్కువ మంది ఇష్టపడరండి, కానీ ఈ విధంగా పండిన టమాటాలు వేసి క్యాబేజీ టమాటా కర్రీ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. సో ఈ విధంగా టమాటాలు వేసి కలిపిన తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్లు కారం కూడా వేసామండి. తర్వాత దీంట్లో ఒక 2 స్పూను ఉప్పు కూడా వేసాము. ఇవన్నీ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కలుపుకున్నాం. తర్వాత దీనికి కొత్తిమీర కూడా యాడ్ చేసాము. సో కొత్తిమీర యాడ్ చేశాక మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒకసారి చూసారు కదా, ఒకసారి కలుపుకొని దీంట్లో ఫైనల్గా మనం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి. సో ధనియాల పొడి యాడ్ చేస్తే ఎంతో రుచికరమైన వేడి క్యాబేజీ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, ధనియాల పొడి యాడ్ చేసాము. అంతే అండి, ధనియాల పొడి వేసాక ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.